సో మనకు తెలుసు పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఆపేంత వరకు ఇండియా పాకిస్తాన్ మీద చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఇండస్ వాటర్ ట్రీటీ హాల్ట్ చేసేస్తుంది అనమాట. పాకిస్తాన్ డిప్లొమాట్స్ కొంతమందిని పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేసింది. దాంతో పాటు పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని అంశాల్లో ఇండియా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా అట్టారీ వాగా బార్డర్ కూడా క్లోజ్ చేసేసింది. దాంతో పాటు పాకిస్తాన్ నుంచి ఏం కొనుక్కోనని కూడా చెప్పేసింది అనమాట ఇండియా. పాకిస్తాన్ ఇంపోర్ట్స్ మీద ఇండియా విధించిన ఈ బ్యాన్ కి ఏదైనా మినహాయింపులు ఉండాలంటే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉండాలన్నమాట. దాంతో పాటు మన మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ వాళ్ళు కూడా పాకిస్తాన్ ఫ్లాగ్డ్ షిప్స్ అనేవి భారతీయ పోర్ట్స్లోకి, ఇండియన్ పోర్ట్స్లోకి ఎంటర్ కాకూడదు, పూర్తిగా పాకిస్తాన్ ఫ్లాగ్డ్ షిప్స్ మన పోర్ట్లోకి ఎంటర్ కాకూడదు అని చెప్పి మనం బ్యాన్ కూడా విధించామన్నమాట. ఈ రిస్ట్రిక్షన్ అనేది మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958లో సెక్షన్ 411 కింద ఇండియా విధిస్తుంది అనమాట. టు సేఫ్ గార్డ్ ఇండియన్ అసెట్స్, కార్గో అండ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన పోర్ట్ అసెట్స్ కానీ, మన కార్గోని కానీ, మన పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాపాడుకునేందుకు పాకిస్తాన్ ఫ్లాగ్ తో ఏ షిప్ కూడా ఇండియన్ పోర్ట్స్ లోకి రాకూడదు అనమాట. దీనివల్ల ఓవరాల్ గా ఏంటంటే మన నేషనల్ ఇంట్రెస్ట్, జాతి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం, అదేవిధంగా పాకిస్తాన్ మీరు కనుక స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం, మీరు టెర్రరిస్టులకి హోస్ట్ చేసినా, స్పాన్సర్ చేసినా ఇండియా సహించబోదు అని చెప్పడం అనమాట. దీనికి సంబంధించి మొత్తానికి మనం పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్స్ బ్యాన్ చేసుకున్నాం. అదేవిధంగా పాకిస్తాన్ షిప్స్ అనేవి ఇండియన్ పోర్ట్స్ దగ్గరకు రావద్దని కూడా మనం బ్యాన్ విధించాం అనమాట. ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేసిన పనులకి మనం వాళ్ళకి తిరిగి గుణపాఠం చెప్పడానికి.